నమస్తే అండి. వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి పోకో M7 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్ రేస్ ఏంది, ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న క్రెడిట్ పోకో వాళ్ళ వెబ్సైట్ కనబడదు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే పోకో M7 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. లుక్ వైజ్ కూడా బాగానే ఉంది. కొత్త స్టైల్ తీసుకొచ్చారు కెమెరా సెటప్. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎప్పుడు సేల్ స్టార్ట్ అవుతుందని. స్టార్టింగ్ ప్రైస్ చూసుకోవచ్చు 13,000 ఉంది, కానీ ఇక్కడ స్టార్ మార్క్ చూసుకోవచ్చు విత్ ఆఫర్స్ ఇంక్లూడెడ్ ఉంది. 6.9 ఇంచెస్ అది హైలైట్ డిస్ప్లే సైజ్ అండ్ 7,000 mAh బ్యాటరీ కూడా హైలైట్ అనమాట. 19th ఆగస్ట్ నుంచి కూడా సేల్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు అక్కడ నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఏంది స్మార్ట్ ఫోన్ కంటే మాత్రం ఫస్ట్ బ్యాటరీ, తర్వాత డిస్ప్లే అండ్ ఆల్సో 18 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఉంది. నార్మల్గా మనకి 6 వాట్స్ 5 వాట్స్ లైక్ 8 వాట్స్ మాక్సిమం ఉండేది. ఇక్కడ 18 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఉంది. 144 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 జెన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 2 OS అప్డేట్స్ వస్తున్నాయి. 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇంతకుముందు నేనైతే హైలైట్స్ అవైతే చెప్పినాను, అవి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తుండే అవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. కొంచెం పెద్దగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసేటట్టు AI ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ యా నా ఒపీనియన్లో మాత్రమే స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా ఇస్తారు. 3 కలర్ ఆప్షన్స్ బాగున్నాయి. ఆక్వా బ్లూ కలర్ ఉంది, కార్బన్ బ్లాక్ కలర్ ఉంది, క్రోమ్ సిల్వర్ కలర్ అయితే డిఫరెంట్ టోన్తో పాటు వస్తుంది. రెడ్ అండ్ బ్లూ అండ్ వైట్ 3 కలర్ టోన్తో పాటు కూడా వస్తుంది. విజువల్గా బాగుంది. సింపుల్ చెప్పుకోవాలంటే విజువల్గా చాలా బాగా అనిపించింది నాకు. సో ప్రైస్ ఎంత అన్నా అంటే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది బై. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయింది. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే ఎప్పుడు కొనుక్కోవాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, 19th ఆగస్ట్ దాకా మీరు వెయిట్ చేయాల్సింది. 19th ఆగస్ట్ నుంచి మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. జెన్యూన్గా చెప్పుకోవాలంటే మాత్రం పోకో వాళ్ళు మంచి స్మార్ట్ ఫోన్ని తీసుకొచ్చారు ఈ ప్రైస్ కేటగిరీకి. అండ్ అఫీషియల్గా పోకో వాళ్ళ వెబ్సైట్లో స్పెసిఫికేషన్కి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ నుంచి చూపించేస్తాను. స్టార్టింగ్లో ఏవైతే హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి మీరు హైలైట్స్ చూసారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సైజ్లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ అండ్ స్లిమ్ స్లాట్ కూడా పైన ఇచ్చి నార్మల్గా ఏంటంటే కొన్ని స్మార్ట్ ఫోన్ కింద ఇస్తారు. కింద చూసుకుంటే ఐ థింక్ డ్యూయల్ మైక్స్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్న స్పెసిఫికేషన్స్ ఏవైతే అవన్నీ కూడా ఇక్కడనే ఇచ్చేసారు అన్నమాట సైడ్లో. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చెప్పేసినాను, కొన్ని నా హింట్స్ కూడా చెప్పేసినాను. నా ఒపీనియన్లో ఇప్పటికి మళ్ళీ ఇంకొక రిపీట్ చేస్తాను అనుకోవచ్చు, కానీ ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సి అయితే ఒక మంచి అడ్వైజ్ అయితే చేస్తున్నాను. కొన్ని డీసెంట్ స్పెసిఫికేషన్స్ జర బాగానే అనిపించినాయి నాకైతే గిట్లా. సో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే గిట్లా మంచిగా అనిపిస్తే గిట్లా ఒక షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. ఇక్కడ కిందకి వచ్చేసేద్దాం. సో కిందకి వచ్చేసి చూద్దాం ఇక్కడ స్పెసిఫికేషన్స్లో ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ముందు నుంచే మొత్తుకుంటూ 7,000 mAh బ్యాటరీ, 7,000 mAh బ్యాటరీ అని ఇక్కడ మెయిన్ హైలైట్లో కూడా అదే ఉంది. కానీ 7,000 mAh బ్యాటరీ కాబట్టి థిక్నెస్ కూడా వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది. 17 grams వెయిట్, 8.5 థిక్నెస్తో పాటు 6.9 inches డిస్ప్లే. సో డిస్ప్లే కాడ చూసుకుంటే గేమింగ్ వాళ్ళకి జర పెద్దగా ఉంటుంది, వాళ్ళకి జర బాగా అనిపిస్తుంది అన్నమాట. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. Android 15. సో Android 15 అంటే Android 16 అండ్ 17 దాకా వస్తుంది. సో ఎలా చెప్తున్నాం అన్న అంటే ఇక్కడ హైలైట్లో వీళ్ళు మెన్షన్ చేసి 2 OS అప్గ్రేడ్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి Android 15 వస్తుంది. 16 అండ్ 17 అప్డేట్స్ అయితే వస్తాయి. స్నాప్డ్రాగన్ 6 జెన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 tiers ఉన్నవి. ప్రైమరీ కోర్ అనేసి అయితే ఒక్కొక్క 2.3 GHz మీద, మళ్ళీ సెకండరీ కోర్స్ అంటే మిగతా 3 ఉంటాయి. మిగతా 3 కోర్లు 1.95 GHz మీద అండ్ 4 కోర్లు లేకపోతే మీద 2.3 GHz స్పీడ్ మీద వస్తున్నాయి అనమాట. సో బాగుంది, ఫీచర్స్ వైజ్ అయితే బాగుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. బేసిక్ రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ Android 15తో పాటు వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. నావిగేషన్ చూసుకుంటే లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS, గ్లోనాస్, BDS అండ్ గ్యాలెస్తో పాటు కూడా వస్తుంది. FM రేడియో అయితే లేదు బై. ఇక్కడ 30 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో 33 watts ఛార్జరు, 7,000 mAh బ్యాటరీ అంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ మెన్షన్ చేసారు ఇక్కడ హైలైట్లో 7,000 mAh బ్యాటరీ అంటే. సో ఛార్జింగ్ అయితే చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ రేటింగ్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. స్టార్ వాల్యూ అక్కడ మెన్షన్ అయితే వేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే 2 TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.1 ఇది ఒకటి మైనస్ చేసిరు.
5.2 అని ఇచ్చేది. ఇది కాస్ట్ కటింగ్ కోసం చేసిండొచ్చు. అండ్ డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై ఆబ్వియస్‌గా వస్తుంది. అండ్ అంతే బై. సో బేసిక్‌గా చూసుకోవాలంటే ఎవరైతే బడ్జెట్‌లా పోకో నుంచి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్‌ని తీసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో బై ఈ ప్రైస్ కేటగిరీకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఉంది. సో పోకో వాళ్ళైతే జర రెడీగా ఉండాల్సిందే అనమాట కాంపిటీషన్ తట్టుకోవడానికి. ఆఫర్స్ అప్లై చేస్తే గిట్లా పర్చేస్ చేసుకోమంటాను. అండ్ ఇన్ కేస్ పోకో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ మీకు నచ్చితే అంటే తీసుకోమని రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.